వెంకటరామరెడ్డి గారు, ఈ రిమాండ్ రిపోర్ట్ మీరు పూర్తిగా చదివే ఉంటారు. ఇందులో చాలా క్లియర్గా ఇది హత్యకు చేసినటువంటి ప్రీ ప్లాన్ అనేది చాలా క్లియర్గా రాశారు. అదే అందులో కూడా అగ్రిమెంట్ ఆఫ్ కాన్స్పిరసీ అనేది కూడా ఒకటి కనిపిస్తోంది. ముందుగా చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం ప్రయర్ అగ్రిమెంట్ అని కనిపిస్తోంది. ఇవన్నీ చూస్తే అసలు సామాన్య ప్రజలకు అర్థం కావాలంటే ఈ రిమాండ్ రిపోర్ట్ అంటే ఏంటి, ఇది కేసులో ఎంత కీలకంగా ఉంటుంది, దర్యాప్తులో ఎంత కీలకంగా ఉంటుంది? రిమాండ్ రిపోర్ట్ అనేది పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్టు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి దొరికినటువంటి ఆధారాల పూర్వకంగా దాన్ని కోర్టుకు సమర్పిస్తారండి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో కోర్టుకు సమర్పించి, మేము ఇంతవరకు చేసినటువంటి విచారణలో ఇంతవరకు బయటపడింది కాబట్టి దీంట్లో ఈ ముద్దాయిలు వీళ్ళు ఉండొచ్చు, ఇంకా ముద్దాయిలను కూడా చేర్చొచ్చు అనే దానిపైన దాన్ని క్లియర్ గా ఆ విచారణ దీంట్లో పెట్టారండి రిమాండ్ రిపోర్ట్ లో. ఆ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తుల మధ్య కానీ ఒక ఒప్పందం కుదిరింది. అది రాయితో కొట్టడమా ఇంకో రకంగా కొట్టడమా అనేది చూస్తే తప్పకుండా అతన్ని గాయపరచాలి, అతనికి ప్రాణహాని చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో చేశారు. కాబట్టి దీని వెనక ఎవరెవరు వ్యక్తులు ఉన్నారా, సంస్థలు ఉన్నాయా, ఎవరున్నారు, అతనికి ఏం చేయాలనుకున్నారు, ఒక ఆకతాయి చేశాడా లేకపోతే ఆకతాయిలు చేశారా, దీని వెనక ఏదైనా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయా, పొలిటికల్ వ్యక్తులు ఉన్నారా అనేటువంటి ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ గా పోలీసు వాళ్ళు చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఇప్పుడు మనం ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటనలు చూస్తే, ఒక్కరోజు ముందు చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ దున్నపోతుని రాళ్లతో కొట్టండి అని చెప్పాడు. అవును. ఆ తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత బోండా ఉమా గారు ఏమంటున్నారు, ఎన్టీఆర్ క్యాంటీన్ తీసేసిన దాని వల్ల కడుపుపురతం కొట్టాడు అక్కరోడు అంటాడు. మళ్ళీ అదే ఉమా గారు మళ్ళీ దీన్ని కేవలం అతను దురుద్దేశంతో కాదు, ఏదో ఆకతాయిగా కొట్టాడు అంటాడు. ఇప్పుడు ఒక పాయింట్ ఒక లాయర్ గా చెప్పండి, ఈ కేసు ఈ మర్డర్ అటెంప్ట్ జరిగిన తర్వాత, కేసు విచారణ ప్రారంభమైన తర్వాత, కొన్ని అనుమానాలు బోండా ఉమా చుట్టూ తిరిగిన తర్వాత ఆయన అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. తనకు సంబంధించినటువంటి ఒక మీడియా ఛానల్ కు ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు. ఓకే, ఇది ఓకే. కానీ నిందితుడు సతీష్ అనే వ్యక్తిని ఇంకా కోర్టులో ప్రొడ్యూస్ చేయకముందే, అతని పేరును పోలీసులు చెప్పకముందే, ఇతనే అన్నా క్యాంటీన్లు తీసేసినందువల్ల అతను దాడి చేశాడని ముందుగా ఎలా చెప్పగలిగాడు? అంటే ఇతనికి అతనికి ఉన్నటువంటి లింక్ ని తనే ఒప్పుకున్నట్టయింది కదా. తను ఒప్పుకున్నట్టు అంటే దొంగే ముందే బుడంకాయ దొంగలు అంటే భుజాలు సరుచుకున్నట్టుగా అతను ముందే బయటపడ్డాడు. అతను బయటపడకుండా అతను కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు విపరీతమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వకుండా అతని పైన జరిగినటువంటి దీన్ని మేము ఖండిస్తున్నాము, తప్పకుండా దీనిపైన పోలీసు వారు చక్కనైన విచారణ జరిపించి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి, ఏ నాయకుడి పైన అటువంటిది జరగకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటి సానుభూతి అనేది తప్పకుండా ఉండాలండి. మీరు విశ్వసనీయత గురించి కానీ లక్షణాల గురించి కానీ దానిపైన ఉన్నటువంటి దీన్ని చూస్తే మనం చంద్రబాబు నాయుడు గారిపైన తిరుపతిలో జరిగినటువంటి దాడిపైన, బాంబు దాడిలో ఆయన గాయపడినప్పుడు ఏ ఆలోచన చేయకుండా ప్రత్యేక విమానంలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో తిరుపతి విమానాశ్రయానికి వెళ్లి ఆయన్ని పరామర్శించినటువంటి జ్ఞాపకాలు మనకు అందరికీ గుర్తున్నాయి సార్. అంటే తన బ్రాండ్ అయినటువంటి విశ్వసనీయతను తను ఎప్పుడు కూడా, అంటే కేవలం రాజకీయంగానే మేము పోరాడతాం తప్ప మిత్రులుగానే ఉంటాము, మిత్రులుగానే ఉంటాము, అటువంటి పరిస్థితులు మనం కల్పించాల్సింది పోయి మన రాజకీయ నాయకులు బోండా ఉమా లాంటి వాళ్ళు, లేకపోతే నేను ఒక్కసారి ప్రజలందరికీ అర్థమయ్యేలా బోండా ఉమా ఏం మాట్లాడారనేది వినిపిస్తాను సార్. ఈ కేసులో పోలీసులు ఇమీడియట్ గా బోండా ఉమాని అరెస్ట్ చేయాలా, విచారించాలనేది వాళ్ళు తెలుస్తారు. ఒక లాయర్ గా మీరు చెప్పండి, అతను అన్న పాయింట్స్ నేను వినిపిస్తాను. అంటే దీంట్లో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అనుకోకుండా జరిగిందండి ఆ సంఘటన. ఎవడో కుర్రాడు ఆ కారణం కూడా చెప్పాడు, మా అన్నా క్యాంటీన్ తీసేసాడు, వాళ్ళ ఇంటి పక్కనే అన్నా క్యాంటీను, మాకు 300 ఇస్తామని కిరాయి 300 ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు, వాళ్ళ అమ్మకు 200 ఇస్తామని 200 ఇవ్వలా, ఎవడిగాడు వెళ్ళిపోయాడు అని చెప్పి బాధతో ఆ కోపంతో చీకట్లో ఒక రాయి ఇసిరాడు. అది దురదృష్టవశాత్తు సీఎంకి తగిలింది. అంతే తప్పితే గురి చూసి ఇరసడానికి అదేమి చిన్న విషయం కాదు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం వచ్చినట్టుగా భావిస్తా ఉన్నారు. కానీ దీంట్లో వాస్తవాలు ఉంటాయి, ఎవిడెన్స్లు ఉంటాయి. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కేసు బుక్ చేశారో, కేసు పెట్టించారో, కేసు దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అందరూ కూడా జూన్ 4వ తారీఖు తర్వాత నా పేరు కనుక ఇన్వాల్వ్ చేస్తే
ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కుంటారు. అంటే రాజకీయ లబ్ధి కోసం దీంట్లో అనుకుంటున్నాను. ఒకటి రెండు అంశాలు ఉన్నాయి. అతని అరెస్టుని పోలీసులు చూపించక ముందే, అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయకముందే ఏ కారణాలతో అతను దాడి చేశాడని అతనే ఇతనికి స్వయంగా చెప్పినట్టుగా ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఈ ఒక్క వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని అతనికి ఏ విధమైనటువంటి సమాచారం ఎవరిచ్చారు అనే దానిపైన కూడా పోలీసు వారు ఇతన్ని కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉందండి తప్పకుండా. అతను ఆ సంగతి తెలుసుకునే, అంటే ముందేమో ఏమి జరగదులే అనుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏదో జరగబోతుంది, అసలు దొంగ దొరికిపోయాడు, దొరికిన వాడు నా పేరు ఎక్కడ చెప్తాడు అనేటువంటి భయంతో బోండా ఉమ గారు బహుశా తప్పించుకొని తిరుగుతున్నారేమో అనుకున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఒక చీఫ్ మినిస్టర్ అనే ఆయన పైన ఒక హత్యా ప్రయత్నం జరిగినప్పుడు రాజకీయ నాయకులు అవలంబించాల్సినటువంటి పద్ధతులు ఏంటి, వాళ్ళు తప్పకుండా వాళ్ళకు ఒక రెసిస్టెన్స్ అనేది పాటించి అందరూ దాన్ని ఖండించాల్సింది పోయి అతని పైన రాయబడిన దాని వల్ల నా పైన కూడా ఇంకో రాయబడింది, ఇంకో బ్లేడ్ బ్యాడ్ వచ్చింది, నా పైన ఇంకొక సూదులు చిమ్మారు, ఇటువంటి కథనాలు అన్నీ కాకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హోల్ హార్టెడ్ గా తప్పకుండా దీన్ని ఖండించి, ఇటువంటి సంఘటనలు ఖండించి యువతకు కూడా మీరెవరో ఎటువంటి దీనికి కూడా పాల్పడకూడదు. మీకు ఒక రాజకీయ నాయకుడు నచ్చితే నచ్చినట్టు ఉండండి, నచ్చకపోతే కూడా మీకు నచ్చకపోతే పక్కకి వెళ్ళిపోండి, అంతేగాని మీరు కక్ష సాధింపు చర్య. వీళ్ళు కుర్రోళ్ళు అయినప్పుడు ఇంకోటి సార్, ఇక్కడ ఇతను ఎస్సీనా ఎస్టీనా బీసీనా, వేసిన వాడు బీసీ అయితే వాడికి ఒక ధర్మము, ఎస్సీ అయితే ఒక ధర్మము, లేకపోతే ఓసీ అయితే ఒక ధర్మం ఉంటుందండి. వీళ్ళు చెప్పడం కూడా అన్యాయం కాకపోతే. తర్వాత అతనే బోండా ఉమ చెప్తున్నాడు, దుర్గారావు అనే అతను మా పార్టీలో ఒక క్రియాశీలకమైనటువంటి దీంట్లో ఉన్నాడు అన్నప్పుడు మీరు అతన్ని పిలిపించి మీరే పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసి దీంట్లో ఏదైతే తప్పు జరిగిందో అది సీఎం గారి పైన జరిగింది కాబట్టి దాన్ని మేము ఖండిస్తున్నాము, ఇతన్ని మీరు సరెండర్ చేసుకొని మేము సరెండర్ చేస్తున్నాం ఇతన్ని అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఎందుకు ఒక పొలిటికల్ పార్టీగా ఎందుకు వాళ్ళు చెప్పట్లేదు? తర్వాత బోండా ఉమ గారే అదృశ్యమయ్యారనేది ఒక విచిత్రమైన సంఘటన. ఇప్పుడు అంటే తప్పకుండా అతని ప్రాబల్యం ఉందా అనే దానిపైన పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సినటువంటి సార్ విజయవాడ నుంచి హైదరాబాద్ జర్నీ చేస్తున్నప్పుడు ఆ డ్రైవర్ చెప్పింది వినుంటారేమో, సార్ లైవ్ లో చెప్పారు. ఆ డ్రైవర్ ఎలా చెప్పారు, వెళ్ళిపోయాడో ఏమో, అరే అందరూ ఈజీగా తెలుసుకుంటున్నారని భయపడ్డాడో ఏమో. మరి కరెక్ట్ గా అండి, అటువంటి బ్యాచ్లు ఉన్నాయి. అంటే ఇది ఇప్పుడు ఉన్నాయో లేవో మనకు ఐడియా లేదు, కానీ ఖచ్చితంగా గురి చూసి తొండలని ఉడతల్ని వీటిని ఇటువంటి వాటిని కొట్టగలిగిన వాళ్ళు, పందుల్ని కొట్టగలిగిన వాళ్ళు మేము మా చిన్నతనం నుంచి కూడా చూసామండి పల్లెటూర్లలో. వీళ్ళు తర్వాత ఈ బ్లేడ్ బ్యాచ్లు, విజయవాడలో బ్లేడ్ బ్యాచ్లు నోట్లో బ్లేడ్లు పెట్టి బయటికి తీస్తారు. తర్వాత ఇటువంటివి కూడా విజయవాడ సరౌండింగ్స్ లో ఇలాగా నిష్ణాతులైన వాళ్ళు కొంతమందిని మైనర్స్ ని రాజకీయ నాయకులు లాంటి వాళ్ళు, సతీష్ అనే కుర్రాడి పెద్దనాన్నకి సంబంధించి కొంతమంది ఫ్రెండ్స్ ఉండే ఆయనకి సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడే ఏంటి ఇతని పరిస్థితిని సార్ కూడా చెప్పారు. కరెక్ట్ అన్ని పాయింట్లు సార్ చెప్పింది. ఉడుములు ఇట్లాంటి వాటిని గురి చూసి కొడతాడట, పక్షుల్ని కొడతాడట, కొంగల్ని, చెరువుల దగ్గర ఉన్నటువంటి కొంగల్ని కూడా చాలా గట్టుపై నుండి ఎంతో దూరంలో ఉన్నటువంటి కొంగని ఒక్కసారి ఆ రాయి గురి పెట్టి కొడితే చనిపోతుంది. చెట్ల పైన ఉన్నటువంటి పక్షుల్ని, ఆ పక్షుల్ని తీసుకురావడం, తినడం, ఉడుముల్ని చంపి తినడం. 400 మీటర్లు కూడా కొట్టగలరండి వాళ్ళు, 300 మీటర్లు గురి చూసి కొట్టగలరు. అటువంటి నైపుణ్యం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అటువంటి బ్యాచ్ లో ఇతను ఇంకా వాళ్ళు ఏదైనా డ్రగ్స్ లాంటివి కానీ లేకపోతే సారాయి ఇటువంటివి గుట్కాలు ఇటువంటి తీసుకున్నప్పుడు వాళ్ళలో ఇంకా ఆ చైతన్యవంతమైనటువంటి అది ఒక షార్ప్నెస్ వాళ్ళలో వచ్చేస్తుంది, నైపుణ్యత వచ్చేస్తుంది. సో వీళ్ళు ఈ దుర్గారావు అనే అతను కానీ మిగతా వాళ్ళ మధ్యలో ఎటువంటి అగ్రిమెంట్ కుదిరింది, ఈ అగ్రిమెంట్ లో తర్వాత ఏదైనా రాజకీయ నాయకుడికి దాంట్లో భాగం ఉందా లేదా అనేది ఫస్ట్ ఉమా గారు వచ్చి చెప్పాలి. ఉమా గారు తప్పించుకొని తిరగడం కాకుండా ఫస్ట్ ఇంకో పాయింట్, ఒక పాయింట్ చెప్తారా సార్, ఒక లాయర్ గా చెప్తారా మీరు? వెంటనే అతని ఏజ్ గురించి ఒక ఇష్యూని తీసుకొచ్చారు. అసలు ముఖ్యమంత్రి తనకు తాను దాడి చేయించుకున్నారని మాట్లాడిన చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని వీళ్ళందరూ మాట్లాడుతూనే ఉన్నారు. మళ్ళీ వాళ్లే అండగా నిలబడ్డారు. వెంటనే లాయర్లు రంగంలోకి దింపారు. లక్షలాది రూపాయలు ఇచ్చి లాయర్లు కూడా రంగంలోకి దిగిపోయారు అతని కోసం. అతని వయసు అనే అంశాన్ని తీసుకొచ్చారు. దాడి చేయించుకుంటే మరి వీళ్ళెందుకు అతనికి అండగా నిలబడుతున్నారు? మీరు సోషల్ మీడియాలో ఈరోజు చూశానండి, నేను సోషల్ మీడియాలో ఆ అడ్వకేట్ ఎవరు అనేది కూడా మనం గమనిస్తే ఆ మేడము ఇదివరకు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఫోటోలు దిగినవిను, తర్వాత కోడికత్తి కేసు అని హేళన చేస్తుంటారు కదా, అతన్ని అనేక సార్లు జైల్లో కలిసినటువంటి లాయర్, చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితురాలైన లాయర్. వరేం ఏ కేసులు వాదించొద్దని చెప్పట్లేదు కానీ వెంటనే గంటల్లో నిమిషాల్లో అక్కడ వాలిపోయారు సార్. ఈ గ్రూప్ లాయర్ల గ్రూప్ అంతా వాళ్ళందరూ కూడా అక్కడ వాలిపోయారు.
వాలిపోయి ఇక్కడ వాళ్ళు ఇటువంటి మీరు ఒక వ్యక్తి ఒకడు అనామకుడు లేకపోతే అమాయకంగానో సీఎం గారికి రాయి వేశారు అనుకుందాం. ఆ అమాయకుడిని సేవ్ చేయాలని మీరెందుకు అనుకుంటున్నారు? అదే పాయింట్. అతనికి మీరు ఇంకా అతనికి కావాలంటే ఏదైనా ఒక స్కూల్ కు పంపించి అతనికి ఒక బుద్ధులు నేర్పించి అతనికి కౌన్సిలింగ్ చేయించాలి. మీరు కౌన్సిలింగ్ చేయించాల్సింది పోయి మీరే ఒక అడ్వకేట్లుగా ఉండి మీరే వెళ్ళి వాడికి ఇది చేస్తున్నారు అంటే మీరు తప్పకుండా ఈ దీంట్లో మీరు ఎవరెవరైతే నాయకులకి మీరు అడ్వకేట్లకు ఉన్నారో ఆ నాయకులందరి పాత్ర ఉందని ప్రజలు భావించాలంటారా? ప్రజలు భావించాల్సిన పరిస్థితి కూడా వచ్చిందండి ఇప్పుడు. అసలు ఈనాడు రామోజీరావు గారు ఏం రాశారంటే అతని ఫాదర్ గురించి అతను పెద్ద సంఘ సంస్కర్తని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తమ కష్టాలన్నీ అతనికే చెప్పుకుంటారని, వారి సమస్యలన్నీ అతనే పరిష్కరిస్తారని, ఇతను కూడా స్థానికుల సమస్యలేంటో తెలుసుకొని పరిష్కరిస్తాడని, ఒక కందుకూరి వీరేశలింగం అని, ఒక రాజా రామ్మోహన్ రాయ్ అని, ఒక ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని ఈ పేర్లు రాయకుండా ఇంత గొప్పగా ఎలివేషన్ ఇచ్చేశారు వీళ్ళ గురించి. మరి రాయ్ ఎందుకు వేసాడు అనేది కూడా ఆయన చెప్పేస్తే అయిపోయేది. అదే పాయింట్. రాయి ఎందుకు వేసాడు అంటే సంఘ సంస్కరణ చేద్దాం అనుకున్నాము, ఒక దుర్మార్గుని కొట్టాలనుకుంటున్నాడు అతనని కూడా అది కూడా రామోజీ బాగా ఉండేది. అది కూడా రాసి లాయర్ని పెట్టుకోవాలంటే సాధారణంగా అంటే వాళ్ళని పెట్టుకోవద్దు, వాళ్ళు లేని వాళ్ళు అని చెప్పే ఉద్దేశం కాదు, కానీ జనరల్ గా ఇమీడియట్ గా ఇంత ఖరీదైనటువంటి లాయర్లు ఎలా దొరుకుతారు సార్? ఎంత ఉంటుంది ఒక లాయర్కి ఇట్లాంటి కేసులు వాదించాలంటే మామూలుగా? సార్ ఎంత చిన్నపాటి లాయర్ అయినా ఒక్కొక్క అపీరెన్స్ కి మనీ కనీసం 10,000 నుంచి 20,000 లేదే ఏ అడ్వకేట్ కూడా ఒక చిన్న వకాలత్తు కూడా వేయడండి. తర్వాత అతను ఏదో మరి తప్పకుండా నేనేదో సేవ చేద్దాం అనుకుంటే తప్ప సేవ చేద్దాం అనుకుంటేనే లీగల్ ఎయిడ్ ఇద్దాం అంటే దుర్మార్గులకి లీగల్ ఎయిడ్ ఇద్దాం అని అయితే ఏ అడ్వకేట్ అనుకోరు. అటువంటి ప్రజానాయకుల పైన దాడి జరిగినప్పుడు లీగల్ ఎయిడ్ ఇద్దాం అని చెప్పి ఏ సంస్థ ముందుకు రాదు, ఎటువంటి అడ్వకేట్లు కూడా ముందుకు రారు. తప్పకుండా ఇట్ ఈస్ ఎయిడెడ్ బై సమ్ పొలిటికల్ పార్టీస్. ఆ పొలిటికల్ పార్టీస్ ఎయిడ్ చేస్తున్నాయి అడ్వకేట్స్ కానీ వీళ్ళ కానీ. దీనిపైన చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ గుర్తించాల్సింది ఒకటే, ఇక్కడ ఏం జరుగుతుంది, మిగతా పార్టీలందరూ కలిసి జగన్ అనేటువంటి వ్యక్తిని, అతని విశ్వసనీయతని, వాళ్ళ ఫాదర్ నుంచి తెచ్చుకున్నటువంటి విశ్వసనీయతని అతను కట్టుబడి అతను ఇచ్చినటువంటి ప్రామిసెస్ అన్నిటిని నెరవేరుస్తున్నప్పుడు, అతని మీటింగ్లకు విపరీతమైన జనాలు వస్తున్నప్పుడు వాళ్ళు తట్టుకోలేక చేస్తున్నటువంటి దుష్ప్రచారం తప్ప దీంట్లో ఏమి లేదండి. తప్పకుండా ఇప్పుడు పోలీసులు ఇమీడియట్ గా బోండావమ్మ లాంటి వాళ్ళు కొంతమందిని తప్పకుండా అరెస్ట్ లోకి తీసుకొని వాళ్ళని విచారిస్తే తప్ప నిజం బయటికి రాదు.